వాక్యాన్ని గురించి ప్రసంగం చేస్తే నీకు ఇంట్రెస్ట్ లేదనుకో, స్వస్థత తిరస్కరిస్తున్నావు, నీ సఫలత కూడా నువ్వే చేతులా తిరస్కరిస్తున్నావు. నీకేది బాగుంటుందంటే నీకెందుకు నీ అప్పులన్నీ తీర్చేస్తాడంటే నీకు ఆనందంగా ఉంటుంది. నీకెందుకు రేపే నీకు ఉద్యోగం రాబోతుందంటే ఇక్కడే ఎగిరి గంతులు ఎత్తావు. ఇవన్నీ ఎందుకు గ్యాంబ్లింగ్ మాటలు? ఏం చేస్తే నువ్వు సఫలమవుతావో, ఏం చేస్తే కార్యాలు జరుగుతాయి చెప్పాలి. అది యథార్థం. అది చెప్తున్నాను నేను ఇప్పుడు. అది వాక్యంలో ఉంది. నువ్వు ఇష్టపడ్డ వాటన్నిటినీ, నువ్వు కోరుకున్నవన్నీ పొందాలని ఎంతమందికి ఉందండి? వాళ్ళని కోరిక నాకుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అదే వాక్యమే. యోహాను సువార్త 15:7 15:7 యోహాను సువార్త. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. అయ్యో నీ వాక్యం వద్దులే కానీ ముందు మాకు పని అయిద్దా కాదా చెప్పంటే ఎట్టా? జనాలు ఎవరు అంత అదే. ఇప్పుడు నీ ప్రసంగాలు కాదు మాకు, ఇప్పుడు మాకు ఏదన్నా ఇద్దా కాదా, ఇదే గోల. ఉన్నదంతా ఆడుందని, తాళం అక్కడ ఉందని నేను చెబుతున్నా. అది విషయం. ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఎక్కడెక్కడ ఉండి చూసే వాళ్ళకి అందరికీ చెప్తున్నా, తాళం ఎక్కడుంది? మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే మానవాళి జ్ఞానం. ఇంకా చాలా ఉన్నాయి. స్వస్థత కావాల్సిన వాడికి ఎక్కడ రామన్నాడు? వాక్యం దగ్గరికి రా. చేసే ప్రయత్నాలు సఫలం కావాలంటే ఎక్కడికి రావాలి? నేను చెప్పినాడు ఉందా? ఇష్టమైనవన్నీ సిద్ధింపజేసుకోవాలంటే ఎక్కడికి రావాలి? అట్లా మనకు కావాల్సిన అక్కడే ఉన్నాయి, వాక్యం దగ్గర. ఆ వాక్యాన్ని నేర్చుకోకపోతే, వాక్యానికి మనసు ఇవ్వకపోతే, వాక్యాన్ని ధ్యానించకపోతే దరిద్రం తప్ప ఏం మిగిలిద్ది మనకి? నిధి అది. నిధి వేల లేని నిధి, వెల కట్టలేని నిధి. ఇప్పుడు ఎగురుకుంటా పాడారుగా, అది వాక్యము దేవుడై ఉండెను, వాక్యము స్వస్థపరచును, వాక్యము ఇష్టము తీర్చును, వాక్యము సఫలపరచును. ఇంకేం కావాలో చెప్పు. అవి కూడా అందులోనే ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, అప్పులోళ్ళు, రోగాలోళ్ళు, సమస్యలోళ్ళు, మీకు జస్ట్ అవన్నీ తీరిపోతాను ఒక డైలాగ్ చాలా. తీరే మార్గం కావాలా? తీరే మార్గం అంటే ఇప్పుడు నేను చెప్పేది అదే. 4 సార్లు కనీసం గ్రంథాన్ని ధ్యానిస్తే కనీసం కొంత అవగాహన నీకు వచ్చింది.